పేరమ్మా? నీల. నీల. ఏం జరిగింది ఇక్కడ? గుడిసెలు అంటుకునే అంటున్నారు. గుడిసెలు అంటుకునే అంటారు. గ్యాస్ సిలిండర్ వలన అంటుకుంటూనే అంటుండ్రన్న, కానీ అది కాదు. అది కాదా? కానీ అది కాదు, ఎవరో కావాలని కుట్ర చేసే ఇవన్నీ చేస్తుండ్రన్న, కావాలని చేస్తుండ్రు. మేము ఇట్లా పేదలం ఉన్నాం, అందరం రూమ్ అవి అన్నీ ఖాళీ చేసుకొని ఇక్కడ ఉంటున్నాం అన్న. ఉండి ఇక్కడ మేము బతకనికే వచ్చినాం, కానీ మాకు ఎలా కొట్టాలని చూస్తుండ్రు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మేము ఎంత కష్టపెట్టినా కానీ ఇక్కడనే ఫ్యామిలీతోనే ఉంటున్నాం, ఇక్కడనే ఉంటాం అన్న. ఇదే ఫిక్స్. వాళ్ళు ఏమైనా సాయం చేయాలంటే మాకు ఈ గుడిసెలు భూమి రావాలి, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నించితే మంచిది. వాళ్ళు మంచిగా మాకు చెప్పి జాగలు ఇస్తే మంచిది ఉంటుంది. కానీ ఇట్లా టార్చర్ పెట్టడం ఇది తప్పు కదన్నా. టార్చర్ పెడుతున్నారా అంటే టార్చరే కదన్నా. ఇప్పుడు అంటియడము అన్ని చేయడం అంటే టార్చరే అవుతుంది కదా. సామాన్ అన్ని పోయినాయి అన్న. ఇప్పుడు మేము ఇక్కడ పనికి పోతున్నాం, ఇక్కడ నుంచి బయటికి పోతున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అన్ని గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు మా బాధ్యతలు ఎవరు లేరు. ఏ నాయకునికి చెప్పినా కానీ ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు. మేము ఉన్నామమ్మా అని ఫస్ట్ ధైర్యం చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు ఇస్తుండ్రు, మాట వరకే ఉంది, కానీ దాని తర్వాత ఏం లేదన్న. మేమేం చేయాలి? ఎవరికి చెప్పుకున్నా కానీ ఇప్పుడు మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది, చాలా బాధగా ఉన్నామన్న. ఇప్పుడు ఇంతగానం కాలిపోయింది కాబట్టి మాకు ఏదో ఒక ఆధారం అంటే ఇల్లు కట్టుకోవాలని ప్లేస్ ఇస్తే మేము కట్టుకుంటామన్న, అంతే. అక్కడికి మేము అందరం ఇక్కడ అన్న కానీ దీంతో 3 సార్లు అయినాయి అన్న ఆల్రెడీ. ఇక్కడ అందరం ఉన్నాము, అక్కడ మంట వేసి పారిపోయినరు. మేము అక్కడనే కూర్చుండ్రంట అన్న, అందరూ అక్కడనే ఉన్నా కానీ మంట వేసిండ్రంటే ఎంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తారన్న. మేము ఉండాలా వద్దా? అది ఆయన భూమి అన్ననో ఎవరో కానీ ఆయన మాకు చెప్పాలి గట్టిగా, ఉంటే ఉండండి, లేకపోతే వేరే దగ్గర ఏదో ఒకటి చెప్తాము అని చెప్తే మేము కట్టుబట్టలతోనే ఇక్కడ వచ్చినామన్న. సామాన్ అవి అన్నీ పోయినాయి, మేము కట్టుబట్టలతోనే రోడ్డు పైన ఉన్నాం. మాకైతే ఏదో ఆధారంగా కావాలన్నా అని అనుకుంటున్నాం మేము, అంతే. ఏం పేరమ్మా? నీల. నీల. ఏం జరిగింది ఇక్కడ? గుడిసెలు అంటుకునే అంటున్నారు. గుడిసెలు అంటుకునే అంటారు. గ్యాస్ సిలిండర్ వలన అంటుకుంటూనే అంటుండ్రన్న, కానీ అది కాదు. అది కాదా? కానీ అది కాదు, ఎవరో కావాలని కుట్ర చేసే ఇవన్నీ చేస్తుండ్రన్న, కావాలని చేస్తుండ్రు. మేము ఇట్లా పేదలం ఉన్నాం, అందరం రూమ్ అవి అన్నీ ఖాళీ చేసుకొని ఇక్కడ ఉంటున్నాం అన్న. ఉండి ఇక్కడ మేము బతకనికే వచ్చినాం, కానీ మాకు ఎలా కొట్టాలని చూస్తుండ్రు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మేము ఎంత కష్టపెట్టినా కానీ ఇక్కడనే ఫ్యామిలీతోనే ఉంటున్నాం, ఇక్కడనే ఉంటాం అన్న. ఇదే ఫిక్స్. వాళ్ళు ఏమైనా సాయం చేయాలంటే మాకు ఈ గుడిసెలు భూమి రావాలి, ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నించితే మంచిది. వాళ్ళు మంచిగా మాకు చెప్పి జాగలు ఇస్తే మంచిది ఉంటుంది. కానీ ఇట్లా టార్చర్ పెట్టడం ఇది తప్పు కదన్నా. టార్చర్ పెడుతున్నారా? అంటే టార్చరే కదన్నా. ఇప్పుడు అంటియడము అన్ని చేయడం అంటే టార్చరే అవుతుంది కదా. సామాన్ అన్ని పోయినాయి అన్న. ఇప్పుడు మేము ఇక్కడ పనికి పోతున్నాం, ఇక్కడ నుంచి బయటికి పోతున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి అన్ని గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు మా బాధ్యతలు ఎవరు లేరు. ఏ నాయకునికి చెప్పినా కానీ ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు. మేము ఉన్నామమ్మా అని ఫస్ట్ ధైర్యం చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు ఇస్తుండ్రు, మాట వరకే ఉంది, కానీ దాని తర్వాత ఏం లేదన్న. మేమేం చేయాలి? ఎవరికి చెప్పుకున్నా కానీ ఇప్పుడు మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది, చాలా బాధగా ఉన్నామన్న. ఇప్పుడు ఇంతగానం కాలిపోయింది కాబట్టి మాకు ఏదో ఒక ఆధారం అంటే ఇల్లు కట్టుకోవాలని ప్లేస్ ఇస్తే మేము కట్టుకుంటామన్న, అంతే. అక్కడికి మేము అందరం ఇక్కడ అన్న కానీ దీంతో 3 సార్లు అయినాయి అన్న ఆల్రెడీ. ఇక్కడ అందరం ఉన్నాము, అక్కడ మంట వేసి పారిపోయినరు. మేము అక్కడనే కూర్చుండ్రంట అన్న, అందరూ అక్కడనే ఉన్నా కానీ మంట వేసిండ్రంటే ఎంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తారన్న. మేము ఉండాలా వద్దా? అది ఆయన భూమి అన్ననో ఎవరో కానీ ఆయన మాకు చెప్పాలి గట్టిగా, ఉంటే ఉండండి, లేకపోతే వేరే దగ్గర ఏదో ఒకటి చెప్తాము అని చెప్తే మేము కట్టుబట్టలతోనే ఇక్కడ వచ్చినామన్న. సామాన్ అవి అన్నీ పోయినాయి, మేము కట్టుబట్టలతోనే రోడ్డు పైన ఉన్నాం. మాకైతే ఏదో ఆధారంగా కావాలన్నా అని అనుకుంటున్నాం మేము, అంతే.